వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. తెలంగాణలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ అంతా డొల్లే అని చెబుతున్నారు బీఆర్ఎస్ వర్గాలు. ఈ కేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అందులో కేటీఆర్ ప్రమేయం ఉందని హడావిడి చేసి కేటీఆర్ తో పాటు అధికారుల్ని విచారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక దశలో కేటీఆర్ అరెస్ట్ అని కూడా మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ కేసులో ఏం లేదని, ఇదొక బొట్టి లొట్టపీసు కేసని కేటీఆర్ దాన్ని తేలిగ్గా కొట్టిపారేశారు. చివరికి ఆయన మాటలే నిజమయ్యాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయల్ని విదేశాలకు తరలించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడంతో తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏసీబీ విచారణకు హాజరవ్వాల్సిందేనని చెప్పింది. దీంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా రావడంతో ఇదే వ్యవహారంలో ఈడీ సైతం కేసు నమోదు చేసింది. అక్కడ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అదే అనుమానాన్ని కేటీఆర్ సైతం వ్యక్తం చేశారు. అయితే కేసులో పెద్దగా బలం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్ అయింది. ఏ చిన్న అవకాశం దొరికినా కేటీఆర్ ని అరెస్ట్ చేయాలనుకున్న రేవంత్ సర్కార్ కి తగిన ఆధారాలేవీ లభించలేదు. ఈ కార్ రేస్ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల మేరకే ఈ కార్ రేస్ జరిగిందని ఏసీబీ విచారణలో కూడా తేలిందట. దాంతో ఏమీ చేయలేక ఆ కేసుని సైడ్ చేసింది రేవంత్ ప్రభుత్వం. కేటీఆర్ ముందు నుండే ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ ప్రతిష్ట పెరిగిందని, ప్రభుత్వానికి ఆదాయం కలిగిందని స్పష్టం చేస్తూ వచ్చారు. ఇదంతా కేవలం తనని ఇబ్బంది పెట్టడానికి, ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే అని ఆయన చెబుతూనే ఉన్నారు. చివరికి ఇదంతా ఒక లొట్టపీసు కేసని అధికారులకు అర్థమైంది. దాంతో వారితో పాటు ప్రభుత్వం కూడా ఈ కేసుపై స్పందించకుండా ఉండిపోయింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.